ఏడడుగుల బంధం పార్ట్ 135 రచన మీనాకుమారి గారు. కృష్ణ విలాస మందిరం కోలాహలంగా ఉంది. ఆడపెళ్లి వాళ్ళు అందరూ కూడా వెతుకుతున్నారు. కృష్ణవర్మ ఉంగరం ఎక్కడ పెట్టారు అని. శ్రావణి మాట్లాడుతూ, కృష్ణవర్మ గారు నా తలలో పెట్టారు కదూ, అలాగే కృష్ణవర్మ గారు కూడా తన దగ్గరే దాచుకుని ఉండవచ్చు అన్నది శ్రావణి నవ్వుతూ. కరెక్టై ఉండవచ్చు అన్నది గీతిక. మరి మనం ఎలా గెలిచే మార్గం అన్నది ధరణి. ఏముంది, ప్రేమతో మార్గం, చూపులతో కవ్వింపులు, మాటలతో మైమర్పించడం, చేష్టలతో రహస్యం రాబట్టడం అన్నది శ్రావణి అందంగా నవ్వుతూ. దుర్గమ్మ గారు ఒకవైపు భర్తను శ్రద్ధగా చూసుకుంటూ, మరొక వైపు మనవరాల అవస్థ చూస్తూ నవ్వుకుంటున్నారు ముసిముసిగా. వసుంధరాదేవి గారికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజులయ్యిందో ఇటువంటి ఆనందకరమైన వాతావరణంలో హాయిగా నవ్వుకొని ఇలా పెళ్లి చేసుకోవడం చాలా బాగుంది అనుకున్నారు ఆమె. విశ్వనాథ్ గారి దంపతులు అయితే ముచ్చటగా చెప్పుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు. యశోద, నారాయణరావు గారికి ఎంతో ఆనందం కలిగింది. సమయానికి ఎవరికి వచ్చే విందులు వారికి వస్తున్నాయి. అందరూ రకరకాల స్వీట్స్, హాట్స్, ఎన్నో రకాల వెరైటీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ ఐటమ్స్ లేని రకం లేదు. ఎవరికి ఇష్టమైనవి వారు తింటున్నారు హాయిగా. శ్రీనివాసరావు గారు నవ్వుతూ చాలా టేస్ట్‌గా ఉన్న స్నాక్స్ తింటూ దేవికతో ఎవరు గెలుస్తారు అంటూ అడుగుతూ, నవ్వుతూ స్నాక్స్ ఐటమ్స్ తింటూ దేవిక. ఆనంద్ గారు, సుప్రజ నవ్వుతూ చూస్తున్నారు. శ్రీనివాసరావు గారి వైపు నాకైతే మన అమ్మాయిలు గెలుస్తారు అనిపిస్తుంది. కానీ కృష్ణవర్మ గెలవనివ్వరేమో అనిపిస్తుంది అంటున్న దేవిక నెత్తి మీద ఒక్కటి వేశారు శ్రీనివాసరావు గారు ముచ్చటగా. ఆట గెలుస్తారా లేదా అంటే, ఏమో మరి, ఇటు అటు ఎవరో గెలుస్తారు తప్పనిసరిగా అని చెప్పారట నీలాంటి వాళ్ళు అని నవ్వుకున్నారు. ఆనంద్ మాట్లాడుతూ, మన కాబోయే చిన్నల్లుడు చిక్కడు దొరకడు అనిపిస్తుంది నాకు తెలిసి అన్నాడు నవ్వుతూ. అయ్యుండవచ్చు అన్నది సుప్రజ నవ్వుతూ. ఒకవేళ శ్రావణి వాళ్ళ దగ్గరే వస్తువులు పెట్టి ఆట పట్టించారు కృష్ణవర్మ. అలాగే ఇప్పుడు కృష్ణవర్మ గారి దగ్గరే వస్తువు ఉంచుకొని ఆడిస్తున్నారేమో అన్నది సుప్రజ నవ్వుతూ. నిజమే, అలా కూడా జరిగి ఉండవచ్చు అన్నది దేవిక. రవివర్మ, దేవ ఆడవాళ్ళు ఎటువైపు వెళ్తున్నాం కూడా కనిపెట్టేస్తారేమో అని కంగారుగా చూస్తున్నారు. కృష్ణవర్మ నవ్వుతూ ఉన్నాడు. కృష్ణ అటువైపు వెళ్ళారు, ఖచ్చితంగా ఉంగరం అక్కడే పెట్టావా అంటూ అడిగారు. రాజా, రవలి, మురళి ముగ్గురు కూడా ఆశ్చర్యంగా ఆసక్తిగా చూస్తున్నారు కృష్ణవర్మ గారి వైపు. చూద్దాం, దొరికితే దొరకొచ్చు అన్నారు కృష్ణవర్మ. అబ్బా, అసలు ఉంగరం ఎక్కడ పెట్టావు కృష్ణ అన్నాడు రవివర్మ. మర్చిపోయానన్నయ్య అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. అమ్మ దొంగ, పందెమంటే కుడి చేతి రహస్యం ఎడమ చేతికి కూడా తెలియకూడదన్నట్లు ప్రవర్తిస్తున్న కృష్ణవర్మ వైపు చూసి తెగ నవ్వేశారు దేవ, రవివర్మ, మిగిలిన వారంతా. కనిపెట్టేశాం అంటూ పెద్దగా అరిచారు శ్రావణి వాళ్ళు. ఓకే, చూపించండి అన్నాడు కృష్ణవర్మ. ఓటమిని ఒప్పుకోవాలి మరి అన్నది శ్రావణి. ఓటమిని ఒప్పుకుంటాను తప్పకుండా. గెలిచి నేను నేను ముద్దు పెట్టాను, అలాగే గెలిచి నువ్వు నాకు ముద్దు పెట్టాలి మరి అంటున్న కృష్ణవర్మ శ్రావణి వైపు చూసి అందరూ నవ్వేశారు. ఇందులో పెద్ద తేడా ఏముంది, ఏదైనా లాభం నీకే కృష్ణ అంటున్నారు అందరూ. అదేమీ కాదు, కృష్ణవర్మకు మాకు కూడా ఆడవాళ్లు వడ్డించి ఎవరి భర్తకు వారు ప్రేమతో అడిగినట్లుగా తినిపించుకోవాలని అన్నారు రవివర్మ. అన్నం తినడానికి కూడా భలే వేషాలేస్తారు, ఎంతసేపు అన్నం తినిపించుకోవడం ఇష్టం అబ్బాయి గారికి అని ధరణి ముచ్చటగా నవ్వింది రవివర్మ వైపు చూస్తూ. అమ్మో, గీతికతో నేను ముద్దలు పెట్టించుకోనన్నాడు దేవ. నేనన్నది ముద్దులు కాదు ముద్దలు అంటూ నవ్వాడు రవివర్మ. పెద్దవారందరికీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఇష్టమైనవి తింటూనే ఇష్టమైన సన్నివేశాలు చూస్తూ విరసంపైన పాటలు వింటూ ఆనందంగా నవ్వుకుంటున్నారు. సరే, నిరూపించుకోండి, ఏది ఉంగరం అన్నాడు కృష్ణవర్మ. శ్రావణి కృష్ణవర్మ దగ్గరగా వచ్చి, మీరు బాగా రంగు తేలి అందంగా ఉన్నారు అంటూ వయ్యారాలు ఒలకపోస్తూ ఉంది. కుర్ర బ్యాచ్ అంతా కూడా వారికి రౌండప్ అయి ఉన్నారు. ఆహా, అలాగా అన్నాడు కృష్ణవర్మ ముచ్చటగా. మీ నవ్వు భలే అందంగా ఉంది అంటున్న శ్రావణి మాటలకు నవ్వేశాడు కృష్ణవర్మ. అయ్యో, అలా నవ్వకండి, అందరిలో నా పరువు పోతుంది, నేను మీ నవ్వుకి పడిపోయాను అంటూ కళ్ళు తిప్పుకుంటూ
అందంగా నవ్వుతూ, చిలిపిగా చూస్తూ కృష్ణవర్మని మాటల్లో పెట్టి ఏం చెయ్యాలో తెలియడం లేదు శ్రావణికి. అందరూ తమ వైపే చూస్తున్నారు. కానీ తను కనిపెట్టవలసినది ఉంది. తప్పదు. ఓటమి కుదరదు అనుకొని కృష్ణవర్మ దగ్గరగా వెళ్ళి, కృష్ణవర్మ చెవులు వెనకకు చేతులు పోనిచ్చి గమనించింది ఉంగరం కోసం. కృష్ణవర్మ మత్తెక్కిపోయినట్లుగా వేషాలు వేస్తున్నాడు. ఓహో! నేను కనిపెట్టాను కదూ! ఇలాగే, అలాగే నన్ను కూడా నా దగ్గరే దాచానని వగలుపోతుంది వయ్యారి భామ అనుకొని దగ్గరికి వచ్చి చెవుల దగ్గర, మెడ దగ్గర, కాలర్ దగ్గర వెతుకుతున్న శ్రావణికి నడుము పట్టుకొని, చేతులు పట్టుకొని బుగ్గలు గిల్లుతూ అల్లరి చేశాడు కృష్ణవర్మ. పెద్దవాళ్ళమంతా ఇక్కడే ఉన్నాము. కృష్ణ, ఏమిటా పనులు? అన్నారు దామోదరవర్మ గారు నవ్వుతూ. పెళ్లి తంతుల్లో ఇవన్నీ మామూలే. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గెలుపు ఓటములు ముఖ్యం అని రవివర్మ కుర్ర బ్యాచ్ మొత్తం అరిచి చెప్పేశారు. అబ్బో, మనం వెళ్ళకూడదా బ్యాచ్ లోకి? ఊరుకునేటట్టు లేరు అంటూ దామోదరవర్మ గారు ధనుంజయ్ గారి వైపు చూసి నవ్వారు. జరుగుతున్న ప్రతి విషయాలు కూడా కాస్త ఆసక్తిగానే చూస్తున్నారు ధనుంజయ్. గూడెంలో ఆయనకు కనిపించిన దృశ్యాలు వేరు, ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు వేరు. ఎంతైనా రక్తబంధం అనేది ఒకటి ఉంటుందేమో, అది మమకారపు పొరలను కదిలిస్తుందేమో మరి. ఎక్కడా కనిపించలేదా అంటూ రహస్యంగా శ్రావణి చెవిలో అడిగింది ధరణి. లేదక్కా అన్నది శ్రావణి. 15 నిమిషాలైపోయి ఒక్క నిమిషం దాటింది. ఇక మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్క నిమిషం సమయం ఇస్తున్నాను. ఇంకా ఎక్కడైనా ఉందేమో చెప్పండి అన్నారు కృష్ణవర్మ. ఏం అక్కర్లేదు, నిజం చెప్పండి అన్నది శ్రావణి బొంగమూతి పెట్టుకుని. శ్రావణిని గట్టిగా హత్తుకొని, శ్రావణికి జడపై ఒక క్లిప్పులాగా రాళ్లతో మెరుస్తూ ఉంది. చక్కగా పడకుండా అక్కడ తను తగిలించిన ఉంగరాన్ని తీసి శ్రావణి చేతిలో పెట్టాడు కృష్ణవర్మ. ఇది చీటింగ్ అన్నది శ్రావణి. అది ఎలా అవుతుంది? వస్తువు దాచుకోవచ్చు, అది ఎక్కడైనా కావచ్చు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. ఇక అబ్బాయిలందరూ కూడా చప్పట్లు కొడుతూ గోల చేశారు. తప్పదు, అబ్బాయిలకు అందరికీ కూర్చోబెట్టి వారికిష్టమైన తిండి అడిగి మరీ తినిపించాలి. లైన్‌గా కూర్చున్నారు రవివర్మ, దేవ, కృష్ణవర్మ. పెళ్లి కాని వాళ్లకు ఏ అవకాశాలు లేవా? అన్నాడు రాజా నవ్వుతూ. అప్పుడే నీకు ఇలాంటి వేషాలు కావాలా? అంటూ దెబ్బలు పడతాయిరా నీకు అన్నది ధరణి నవ్వుతూ. తమ్ముడి వైపు చూసి మురిపంగా. అక్కడ కుర్చీలు, బెంచీలు అన్నీ వేసి రెడీగా పెట్టి పనివాళ్ళు తినుబండారాలు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇక కృష్ణవర్మ ముందుకు వచ్చిన శ్రావణి, ఏం కావాలో మీకు చెప్పండి అన్నది వయ్యారంగా తిప్పుకుంటూ. మీరు కాస్త తిప్పుకోకుండా మామూలుగా వడ్డించండి, అన్నం తింటాను. లేకపోతే అంటూ శ్రావణి పైనుండి కిందకు ఒకలాగా చూసి కన్ను కొట్టాడు కృష్ణవర్మ. మరీ అల్లరివాడివి. 2 సార్లు నువ్వే గెలిచావు. ఈయనను ఏదో రకంగా ఓడిస్తా చూడు అనుకుంది శ్రావణి మనసులో. రవివర్మ అలా చూస్తూ, నిలబడతావే ధరణి, కాస్త ఆ జిలేబీలో ఆ ఆవకాయ పచ్చడి వేసి కొంచెం రుచి చూసి తినిపించు నాకు. ఎలా ఉంటుందో చూడాలి నేను అంటున్న రవివర్మ మాటకు అందరూ నవ్వేశారు. అవును, మా బావగారు ఒట్టి మనిషి కాదు, తండ్రి కాబోతున్నారు కదూ అంటూ శ్రావణి, గీతిక ఇద్దరూ కూడా జిలేబీని ఆవకాయ పచ్చడిలో ముంచి, ఇది పెట్టక్కా నోట్లో అంటూ ఇచ్చారు కొంటెగా నవ్వుతూ. అమ్మాయిలు పందెమంటే పందెం ఓడిపోయిన వాళ్ళు మెదలకుండా ఉండాలి. ఎంతైనా అబ్బాయిలు చెప్పిన మాటలు వినాల్సిందే అన్నారు దుర్గమ్మ గారు ముసిముసిగా నవ్వుతూ. దేవా, నాకు మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం. కానీ అది తినే విషయం మాత్రం వేరుగా ఉండాలి అనుకుంటాను అంటున్న దేవా వైపు చూసి, ఇది మన బెడ్రూమ్ కాదు అన్నది గీతిక నవ్వుతూ. అదంతా నాకు తెలీదు, నేను అడిగినట్లే నాకు పెట్టాలి అన్నాడు దేవ. ఏమిటి చిన్న బావగారి గోల అన్నది శ్రావణి నవ్వుతూ. చెప్పండి, మీకేం ఎలా కావాలో అలా పెడతాము అన్నది శ్రావణి. తప్పు తప్పు, అలా మీరెవరూ పెట్టకూడదు. మీరు ట్రై చేయాలంటే మీ పార్ట్నర్స్తో ట్రై చేయండి అన్నాడు దేవా నవ్వుతూ. అంటే అంటున్న అక్కా చెల్లెలకి ఇద్దరికీ చెవిలో చెప్పింది గీతిక. అయ్య బాబోయ్, మైసూర్ పాక్ అసలే మెత్తగా ఉంటుంది కదా, అలా ఎలా తింటున్నారు అంటూ ధరణి నవ్వింది.
ఓడిపోయిన ఆడవాళ్ళు అడిగిన కోరికలు తీర్చలేకపోతున్నారు. అందుకని మరింత శిక్షలు వేయాల్సుంటుంది అన్నాడు రవివర్మ నవ్వుతూ. అల్లుళ్ళు మామూలు వాళ్ళు కాదు, అల్లరి అల్లుళ్ళు అంటూ నవ్వుతున్నారు ఆనంద్ గారు. సరే అంటూ గీతిక మైసూర్ పాక్‌ను తన పెదాల మధ్య పెట్టుకొని దేవాకు అలాగే తినిపించింది ధైర్యంగా. అయ్య బాబోయ్! మరి ఇలా కూడా ఉంటాయా తినే విధానాలు అని అందరూ నవ్వుకున్నారు. కృష్ణవర్మ నాకు ఆ కూరతో అన్నం కలిపి పెట్టాలి శ్రావణి అన్నాడు నవ్వుతూ. అవునవును, కాబోయే కొత్త పెళ్లి కొడుకు ములక్కాయ పులుసు తినాల్సిందే అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు ఆనందంగా. శ్రావణి అన్నంలో ములక్కాయ వేసి కలుపుతూ ఉంది. అటు ధరణి ఇటు గీతిక ఇద్దరు కూడా తమ భర్తలకు తినిపిస్తున్నారు. శ్రావణి కలుపుతూ ఉంటే కృష్ణవర్మ చూసే చూపులకు శ్రావణికి తల తిరిగిపోతుంది. ఏమిటా చూపులు? అలా చూస్తే నేను ఇలా ఎలా కలపను? అలా ఎలా పెట్టగలను? పెళ్లి కూతుర్ని కానీ నీకు పెళ్ళాన్ని కాదుగా ఇంకా అన్నది చిన్నగా శ్రావణి. శ్రావణి పెట్టిన ముద్దకు శ్రావణి లేత వేళ్లను తన పెదాలతో అల్లరి చేశాడు కృష్ణవర్మ. అమ్మో! కరెంట్ షాక్ కొడుతున్నట్లు అనిపిస్తుంది. ఏమిటి జలధరింపు అనుకుంది శ్రావణి. ఓడిపోయిన వాళ్ళు చెప్పినట్లు చేయాలి. ఇప్పుడు నాకు స్వీట్ కావాలి అన్నాడు కృష్ణవర్మ. స్వీట్ కావా స్వీట్ కావాలి అంటే మామూలుగా అడగండి. విడిగా, వేరుగా కావాలి అంటే మాత్రం నేనివ్వను. అందుకు రూల్స్ విరుద్ధం అని చెప్పింది శ్రావణి. అసలు నేను అలా ఎందుకు అడుగుతాను? పెళ్లి కూతురివే కానీ, పెళ్ళానివి కాదుగా అంటున్న కృష్ణవర్మ చిలిపి మాటలకు అందరూ నవ్వేశారు చప్పట్లు కొడుతూ. లడ్డూ నా నోట్లో పెట్టు అన్నాడు కృష్ణవర్మ. మొత్తం ఒకేసారి తింటారా? అన్నది శ్రావణి. అలాగే నోట్లో పెట్టింది శ్రావణి. ఇప్పుడు నువ్వు చాలా బాధపడ్డావు. ఓడిపోయాను అని అందుకే నీ నోరు తీపి చేయాలి అని అనుకుంటున్నాను. ఈ లడ్డూ సగం ఇలాగే తిను అన్నాడు కృష్ణవర్మ. దిస్ ఈజ్ టూ మచ్, ఇంకా పెళ్లి కాలేదన్నారు కొందరు పెద్దలు. నో, వీడియో కోసం కొన్ని క్లిప్పింగ్స్ చేస్తూ ఉంటాము, తప్పదు అన్నాడు కృష్ణవర్మ ఇంగ్లీష్లో. నిన్ను అంతకంత ఆడుకుంటాను తర్వాత అన్నది కోపంగా శ్రావణి కృష్ణవర్మ చెవిలో. అబ్బా తినవే, లేకపోతే ఇంకా ఏవో పరీక్షలు పెడతారు అన్నది ధరణి. కానీ జరుగుతున్న ప్రతి విషయం కూడా ఆ రూమ్స్ లో సీక్రెట్ గా అమర్చిన వీడియోలో రికార్డ్ అయిపోతూ ఉన్నాయి. రాజశేఖర నిలయం వాళ్ళు, రాధికా నిలయం వాళ్ళు పకపక నవ్వుకుంటూ ఉన్నారు ఆనందంగా. బంధువులతో కలిసి నారాయణరావు గారు దంపతులు ఆనందంగా చూస్తున్నారు వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలను. ఆ జరిగే వేడుకలకు పెద్దలుగా ఉంటున్నారు కదా, ఎంత అదృష్టవంతులమని వారే ముచ్చటపడిపోతున్నారు. కృష్ణవర్మ లడ్డు అలా నోట్లో పెట్టుకొని ఉన్నాడు. శ్రావణి సిగ్గుగా బిడియంగా తప్పదన్నట్లు చూస్తూ ఉంది. అబ్బా, ఎంగిలి నాకు ఇష్టం ఉండదు అన్నది శ్రావణి. ఇష్టం లేకుండానే పెట్టించుకున్నావా ముద్దు అంటూ గీతిక చాలా చిలిపిగా నవ్వుతూ అడిగింది. ఎంగిలి ఎక్కువైపోతుంది, ఇప్పుడే తిను, లేకుంటే లడ్డు పాయసం అవుతుంది అంటూ నవ్వింది ధరణి చిలిపిగా. ఛీ, మీ మాటలు వింటుంటే నాకు అస్సలు తినాలనిపించడం లేదు అంటున్న శ్రావణి వైపు ఒక రకంగా కళ్ళలోకి కళ్ళు పెట్టి మైమరచిపోయేలా చూశాడు కృష్ణవర్మ. తప్పక అలాగే లడ్డు కృష్ణవర్మ పెదవులను తాకకుండా ఎంతో తెలివిగా తీసుకొని తినేసింది శ్రావణి. కానీ మధురమైన అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు శ్రావణి ముఖంపై అటూ ఇటూ అల్లరి చేశాయి. శ్రావణి ముఖాన్ని సిగ్గుతో ఎరుపెక్కించాయి. అందరూ అల్లరి అల్లరి గోలగోల చేసేశారు. పెద్దలంతా నవ్వుకుంటూ వారి మాటల్లో వారు పడ్డారు. పిల్ల బ్యాచ్ మొత్తం కూడా అల్లరే అల్లరి. పెళ్ళంటే ఇలాగే ఉండాలి, వేడుకలు ఆనందాలు, అల్లర్లు చిలిపితనం అని అందరూ ఆనందంగా నవ్వుకుంటూ ఉన్నారు. అబ్బా, ఎంత మంచి ఐడియా కృష్ణవర్మ, ఎంత ఐడియా వేశావు. అమ్మో, మామూలి వాడివి కాదు, నాకంటే పెద్ద ముదిరివి అంటూ కృష్ణ చెవిలో రహస్యంగా చెప్పి ఒకటే నవ్వు రవివర్మ. అమ్మో దేవా, ఏమైనా తక్కువవాడా, మైసూర్ పాక్నే తినిపించాడు, అటూ ఇటూ కలిసి నేనే అమాయకుడిని అన్నారు రవివర్మ నవ్వుతూ. మీరేమీ తక్కువ కాదు, బాధపడకండి. మీ గారాబం, మీ అల్లరి, మీ ఆటలు, మీ చిత్రలేఖనం, కవిత్వాలు, అమ్మో మీరు తక్కువవారా అన్నది ధరణి నవ్వుతూ. నా పరిస్థితి వేరుగా ఉంది, లేకుంటే నా అల్లరి వేరుగా ఉండేది అన్నాడు రవివర్మ ధరణి పొట్టవైపు చూస్తూ నవ్వుతూ. అవునవును, అది నేను ముందే కనిపెట్టాను బావా అంటూ నవ్వింది గీతిక. అమ్మో, నిజంగా బావ అల్లరి మామూలుగా ఉండేది కాదు అన్నది శ్రావణి నవ్వుతూ. అమ్మో, మీ అంత కాదులే, మా మరదలు పిల్ల బుజ్జి పిల్ల అని అందరూ అనుకున్నారు. పెద్ద అల్లరి పిల్లవి, అమాయకమైన మా కృష్ణవర్మను బుట్టలో వేసుకున్నాము అంటూ నవ్వేశారు
చేశాడు రవివర్మ. పాపం చాలా అమాయకులు మీరంతా. మేమే మీ ఊరుకోము అన్నారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఏకకంఠంతో ఏకగ్రీవంగా మాట్లాడుతూ. ఇంతలో కృష్ణవర్మ గారికి ఫోనొచ్చింది. తప్పకుండా ఇప్పుడే పంపిస్తాను అన్నారు కృష్ణవర్మ. ఫోన్ పెట్టేసిన తర్వాత, అమ్మమ్మ, తాతగారిని మన హాస్పిటల్‌కి ఒకసారి తీసుకెళ్ళి రావాలి. ఆయనను చూసి మెడిసిన్స్ రాసిస్తారు. ముకుందరావు గారు చాలా పెద్ద డాక్టర్ గారు. పని మీద మన విజయవాడ వచ్చారు అని తెలిసింది. మెసేజ్ పెట్టాను. ఆయనే స్వయంగా వస్తున్నారట ప్రస్తుతానికి. తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడతారు అని చెప్పారు కృష్ణవర్మ. ఎందుకు కృష్ణ? లేనిపోని ప్రాబ్లమ్స్ ఏమో. పెళ్లి పనులు హడావుడి ఉంటుంది కదూ! ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు కదా! అన్నాడు రవివర్మ. లేదన్నయ్య, అలాంటిదేమీ జరగదు. మేజర్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఉన్న ట్రబుల్ ఆయన మైండ్ డిజార్డర్‌గా ఆగిపోయింది. అంతేకానీ స సందర్భానుసారంగా చెప్పిన పనులు చేయడం అవన్నీ కూడా మంచి విషయాలే అన్నాడు కృష్ణవర్మ. రాజా, ఆనంద్ గారు, శ్రీనివాసరావు గారు ముగ్గురూ కలిసి ధనుంజయ్ గారిని, దుర్గమ్మ గారిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. భయపడకండి, ఏమీ కాదు. మనకు తెలిసినప్పటి నుంచి మందులు వాడుకుంటే మంచిది కదూ! ఇన్ని రోజులు ఏ మందులు సరైనవి పడలేదు తాతగారికి అన్నాడు కృష్ణవర్మ. అవును, అది నిజమే అనుకున్నారు. కృష్ణవర్మ హాస్పిటల్‌కొచ్చారు డాక్టర్ ముకుందరావు గారు. ఆయన చాలా గొప్ప మానసిక డాక్టర్ అని పేరు. ధనుంజయ్ గారు లోపలికి రాను అని కాస్త ఇబ్బంది పెట్టారు. రాజా ఆ మాట, ఈ మాట చెప్పి తెలివిగా లోపలికి తీసుకెళ్లాడు. ఎంతైనా బైపీసీలో జాయిన్ అయ్యాడు కాబోయే డాక్టర్. ఓర్పు తెలియని విషయాలు తెలుసుకోవాలి అన్న పట్టుదల బాగా కనిపిస్తుంది మనవడిలో అనుకొని మురిసిపోయారు దుర్గమ్మ గారు. ధనుంజయ్ గారికి కొన్ని టెస్టులు చేశారు దుర్గమ్మ గారు. శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారిని కూర్చోమని చెప్పి తనే రాజా అన్నీ చూసుకున్నాడు. కొడుకుని చూస్తూ మురిసిపోయారు శ్రీనివాసరావు గారు. కృష్ణవర్మ పరిచయమైన తర్వాత ఆయనతో అనుబంధం పెరిగాక రాజాలో చాలా మార్పులొచ్చాయి. ఇదివరకు పిల్ల చేష్టలు కనబడడం లేదు అని నవ్వుతూ చెప్పారు శ్రీనివాసరావు గారు. అవునన్నయ్య, ఓర్పు కూడా చాలా పెరిగింది. వాళ్ళకిప్పటి నుంచి చాలా ఉంటాయట. పేషెంట్లను చూడడం, పరీక్షలు చేయడం కృష్ణవర్మ గారు చెప్పడంతో అక్కడ ప్రత్యేకంగా కొన్ని క్లాసులకు రాజాను తీసుకువెళ్తున్నారట అని గొప్పగా చెప్పాడు ఆనంద్. తలకు సంబంధించిన ఎక్స్‌రే తీస్తున్నప్పుడు రాజా అదని ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. తాతగారు కదలవద్దు అని చెబుతుంటే ఆయన వినిపించుకోవడం లేదు. డాక్టర్ ముకుందరావు గారు ధనుంజయ్ గారి దగ్గరకొచ్చి ఏమీ ఉండదు అంటూ ఆయన తల మీద చెయ్యి వేసేసరికి విపరీతమైన కోపమొచ్చింది ధనుంజయ్ గారికి. అక్కడ స్కానింగ్ దగ్గరకు వాళ్ళ తాతగారి దగ్గర ఉండడానికి వీలు లేదు. అందుకని దూరంగా ఉంటే ధనుంజయ్ గారు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇక తప్పక డాక్టర్ గారు చెప్పినట్లు ధనుంజయ్ గారి చేతులకు శరీరం కదలకుండా అన్ని బెల్టులు వేసేశారు. తల స్కానింగ్ తీశారు. తర్వాత మరికొన్ని టెస్టులు చేశారు. బ్లడ్ టెస్ట్ చేశారు. ఇతరత్రా వయసుతో పాటు వచ్చే జబ్బులేమీ లేవు. అదృష్టము. అందుకే ఆయన మైండ్ సరిగ్గా పని చేయకపోయినా కూడా శరీరం సహకరిస్తుంది అనుకున్నారు డాక్టర్ గారు. ఈలోపు ముకుందరావు గారికి కృష్ణవర్మ ఫోన్ చేశాడు. నమస్తే సార్. ఎలా ఉంది తాతగారి పరిస్థితి? ప్రత్యేకంగా చూడండి సార్ మా తాతగారు అని చెప్పారు కృష్ణవర్మ. కృష్ణ, నువ్వు పిలవడమే నేనెందుకొచ్చాను. నీ హెల్పింగ్ నేచర్ తెలుసు. నువ్వెంత ప్రాబ్లం నుండి సాల్వ్ చేశావు నన్ను. నాకవన్నీ గుర్తే కృష్ణ అన్నారు ముకుందరావు గారు. ముకుందరావు గారు తీసుకున్న లోన్లు కట్టలేక గవర్నమెంట్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయిన ఆయన ఆస్తులు మరీ పెద్ద ఆస్తులు కాకపోయినా ఆయనకు చాలా ఇబ్బంది కలిగింది. అటువంటప్పుడు కృష్ణవర్మ హౌస్ సర్జన్‌లో అక్కడే ఉన్నారు. వెంటనే కృష్ణవర్మ ఆ లోన్లు కట్టిసి ఆయన్ను ఆ బాధ నుండి విముక్తుల్ని చేశారు. ఒక డాక్టర్‌గా పరిచయమైన ఆయన దగ్గరకు వెళ్తూ మాట్లాడడం కృష్ణవర్మకలవాటు. అలా డాక్టర్ గారితో కలిసి వాకింగ్ చేయడం, కొన్ని ఫంక్షన్స్‌కెళ్ళడం అలా జరిగింది. కృష్ణవర్మ, నీకు ఏదైనా, ఎప్పుడైనా సహాయం కావాలంటే నాకు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి వాలిపోతాను. మొహమాటం పడవద్దు. అంతేకాదు, ఎవరికైనా తెలిసిన వాళ్లకు ప్రాబ్లమ్ ఉన్నా నా దగ్గరకు వెంటనే తీసుకురండి అని కృష్ణవర్మతో ఎప్పుడో చెప్పారాయన. ఈనాడు, ఆనాడు అలాగే ఉన్నారు ముకుందరావు గారు.
ఆ తర్వాత ఆయనకు ఒక హాస్పిటల్ ద్వారా ఇన్‌కమ్ వచ్చేలాగా కృష్ణవర్మ ఎంతో ప్రయత్నించి సాధించారు. తరువాత ఎంతో గొప్ప వైద్యులైనా కూడా ఆర్థిక స్తోమత లేని ముకుందరావు గారు ఆయన గురించి ఎవరూ గమనించలేకపోతున్నారని కృష్ణవర్మ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్‌లకు కావాలని తీసుకెళ్ళేవారు. అక్కడ ముకుందరావు గారిని పరిచయం చేస్తూ ఆయన స్థాయిని పెంచుతూ ఈనాడు ఇండియాలోనే ఒక గొప్ప డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు ముకుందరావు గారు. సరైన సమయంలో ఒక స్నేహహస్తం దొరికితే వారి జీవితమే మారిపోతుందన్నమాట. అక్షరాల నిజం. ముకుందరావు గారు ఆ రోజు చెప్పి చాలా సంతోషపడ్డారు. అంతటి అనుబంధం కలిగిన ఆ వ్యక్తుల మధ్యన మాటలు చాలా మధురంగా సాగుతూ ఉంటాయి. తర్వాత డబ్బు నెల నెలా కడతాను అని డాక్టర్ గారు చెప్పినా కృష్ణవర్మ ఒప్పుకోలేదు. మీరు అవి మొత్తం ఒకేసారి మీకు ఇబ్బంది లేనట్లుగా కడితే అప్పుడు తీసుకుంటాను అని ఆయన ఒక పెద్ద గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత ఇచ్చిన డబ్బులు కాదు అనకుండా తీసుకున్నారు కృష్ణవర్మ. అక్కడే డాక్టర్ గారి పేషెంట్లు కొందరు మానసిక రోగుల కోసం ఆ డబ్బును డొనేట్ చేశాడు కృష్ణవర్మ. అప్పుడు కృష్ణవర్మ వైపు ముకుందరావు గారు ఒక కృష్ణుడిని చూసిన భావనతో చూశారు. అలాగే కృష్ణవర్మ, నేను మీ తాతగారిని జాగ్రత్తగా చూసి పంపిస్తాను అను నవ్వుతూ చెప్పారు ముకుందరావు గారు. గారికి తలకు మిషన్ పెట్టడానికి అవస్థలు పడ్డారందరూ. అవన్నీ మానసిక రోగులతో మామూలు విషయాలే. ఒక రకమైన రేస్ పంపిస్తూ తలలో ఉన్న నరాలు తీరుని అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు ముకుందరావు గారు. ఇంచుమించు చాలా సమయం పట్టింది. కృష్ణ విలాస మందిరంలో ఆటలు పాటలు అంత్యాక్షరి. కాసేపు అందరూ విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ కూడా జానపదుల వారు నెలకొల్పిన చక్కటి పాటల కచేరీ జరుగుతూ ఉంది. ఒకవైపు కోలాటం చాలా సందడిగా జరిగింది. శ్రావణికి కూడా ఇష్టం అవడంతో వారే శ్రావణిని తీసుకెళ్లారు. వాళ్ళతో కలిసి చాలా చక్కగా కోలాటంలో పాల్గొనింది శ్రావణి. కోలాటం చేసే బృందం మొత్తం కూడా కృష్ణవర్మ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మధ్యలో శ్రావణి కూడా ఉండిపోయింది. రేపల్లెవాడకు కృష్ణమూర్తి, నువ్వు ఏ పనికి వచ్చినావు కృష్ణమూర్తి, మామూలు వాడంటే కృష్ణమూర్తి, అల్లరి కిట్టయ్య కృష్ణమూర్తి అంటూ అమ్మాయిలందరూ చాలా సరదాగా సందడిగా అల్లరి చేస్తూ కోలాటం ఆడుతూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఎవరూ చూడకుండా పూల తెరలను కడుతూ భలే సందడి చేసి చక్కటాటలాడారు. ఆ పూల తెరల మధ్య ఒకరినొకరు చూసుకుంటూ ముచ్చటగా మురిసిపోయారు కృష్ణవర్మ, శ్రావణి. ముచ్చటగా ఉన్న శ్రావణి బుగ్గగిల్లి అందంగా నవ్వేశాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ చెంపను చాలా ప్రేమగా తడిమి ఆనందంగా కృష్ణవర్మ కళ్ళల్లోకి చూస్తూ మైమరచిపోయింది శ్రావణి. అంతలోనే పూల తెరలు పక్కకు లాగి అమ్మాయిలందరూ రెండు భాగాలుగా విడిపోయి ఒక భాగం కృష్ణవర్మను లాక్కొని వెళితే మరొక భాగం శ్రావణిని దూరంగా లాక్కొనెళ్లారు. అల్లరి ఆటలు వద్దు కృష్ణయ్య, రుక్మిణమ్మతో నీకు పెళ్లి కావాలి కృష్ణయ్య, అప్పటి వరకు ఆగవయ్యా కృష్ణయ్య నువ్వు, చిలిపి అల్లర్లు చెయ్యకు నువ్వు, సిగ్గులింక చాలమ్మా రుక్మిణమ్మ, బుగ్గలకు ఎర్ర రంగు ఎక్కడిదమ్మా అంటూ ఆడుతూ పాడుతూ ఆనందాల కోలాటాలు చేశారు రవివర్మ, ధరణి, దేవ, గీతిక, మురళి, రవలి మిగిలిన వారంతా కలిసి చాలా సందడిగా ఆటపాటల్లో పాల్గొన్నారు. చూసేవారు చూస్తూ ఎంతో సందడి చేశారు. కృష్ణ విలాస మందిరం తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.